హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే 2026లో మన డైనోసార్ ప్రభాస్ దగ్గర నుంచి 3 సినిమాలు వచ్చే అవకాశం ఉందా అంటే అవును అని అనిపిస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో 3 సినిమాలు రిలీజ్ చేసిన పెద్ద హీరో అని ఉన్నాడంటే ఉన్నాడు. మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో అనుకుంటా ఆల్మోస్ట్ 3 సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. అదే ఇయర్లో పఠాన్ రిలీజ్ చేయడం జరిగింది, అది 1000 కోట్ల రూపాయలను కొట్టింది. తర్వాత జవాన్ రిలీజ్ చేయడం జరిగింది, అది 1000 కోట్ల రూపాయలు కొట్టింది. తర్వాత మన సలార్తో పోటీగా డంకీ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కానీ ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒకే ఇయర్లో దాదాపుగా 2500 కోట్లకు పైగా బిజినెస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రభాస్ దగ్గర నుంచి వస్తున్న ఈ 3 సినిమాలు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏదైతే 2026 ఉందో 2026లో 90% ఈ 3 సినిమాలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది, ఒకే ఇయర్లో వచ్చే అవకాశం ఉంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఈజీగా 3000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలను రాబడుతుంది. అయితే ఈ సినిమాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు అనౌన్స్మెంట్ ఏం చేశారంటే జిగ్రీకి సంబంధించిన ఫంక్షన్లో అయితే స్పిరిట్ మూవీ ఉందో స్పిరిట్ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది నవంబర్లో స్టార్ట్ అవుతుంది, అంటే నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది ఈ మంత్ అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం డేట్ ఏమనిపిస్తుంది అంటే నవంబర్ 27 నుంచి స్పిరిట్ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరైతే సందీప్ రెడ్డి వంగ ఉన్నాడో సందీప్ రెడ్డి వంగ దగ్గర ఒక రూల్ ఉంటుంది. అది బేసిక్గా రాజమౌళి దగ్గర కూడా సేమ్ అలాగే రూల్ ఉంటుంది, మన సందీప్ రెడ్డి వంగ దగ్గర కూడా సేమ్ అదే రూల్. ఏంటంటే ఆయన సినిమా కమిట్ అయ్యి ఆ సినిమా చేసేటప్పుడు వేరే డైరెక్టర్తో సినిమా చేయకూడదు. ఇది సందీప్ రెడ్డి వంగ రూల్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మీరు చూసుకున్నట్టయితే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ 2-3 నెలల్లో తీసేస్తాడు, ఆల్మోస్ట్ 90 డేస్లో తీసేస్తాడు. తర్వాత ఎనిమల్ మూవీకి ఆల్మోస్ట్ 6 మంత్స్ టైం తీసుకోవడం జరిగింది. అండ్ సందీప్ రెడ్డి దగ్గర ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాకి ముందే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్పిరిట్ మూవీకి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఓన్లీ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. అలాగే ఏదైతే రాజాసాబ్ సినిమా ఉందో రాజాసాబ్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఎంటైర్ షూటింగ్ అయితే అయిపోయింది. ఓవరాల్గా షూటింగ్ మొత్తం అయిపోయింది. ఎందుకంటే మనోడు ఆ సినిమాకి వెళ్ళాలంటే ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలి. అయితే ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం రాజాసాబ్కి సంబంధించిన మొత్తం షూట్ మొత్తం అయిపోయింది. అయితే ఫౌజీకి సంబంధించిన షూట్ మాత్రం ఒక 2 మంత్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 50% షూట్ పెండింగ్ ఉంది అని చెప్పడం జరిగింది. స్పిరిట్ మూవీకి సంబంధించి లాస్ట్ టైం ఆగస్ట్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది, తర్వాత పోస్ట్పోన్ అయింది. తర్వాత సెప్టెంబర్లో అన్నారు, పోస్ట్పోన్ అయింది. అక్టోబర్లో 7th, 8th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది, అక్కడ కూడా పోస్ట్ అయింది. ఇప్పుడు నవంబర్ ఎండింగ్ అయితే రావడం జరిగింది. సో ఏంటంటే ఫౌజీకి సంబంధించి 50% అన్నారు. మరి ఫౌజీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయితేనే స్పిరిట్కి వచ్చే అవకాశం ఉంది. ఫౌజీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కాకపోతే తిరిగి స్పిరిట్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి సందీప్ రెడ్డి వంగ చేతిలో పెడితే బయటికి రానియ్యాడు కాబట్టి స్పిరిట్ మూవీకి సంబంధించి మినిమం 6 మంత్స్లో షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఫౌజీ షూటింగ్ కంప్లీట్ అయిందా లేదా, ఎందుకంటే అక్కడ సందీప్ రెడ్డి వంగకి మాట ఇచ్చేస్తారు నవంబర్ మంత్ ఎండింగ్లో, అంటే ఈ మంత్ ఎండింగ్లో నవంబర్ 27 నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫౌజీ మూవీ అనేది షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయే కిందికి మాత్రమే రావడం జరిగింది. ఒకవేళ ఫౌజీ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోతే స్పిరిట్కి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఫౌజీ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనే మనకి అర్థమవుతుంది. సో ఏంటంటే నవంబర్ ఎండింగ్లో, అంటే నవంబర్ ఎండింగ్ మనకి తీసేయండి, ఇక డిసెంబర్ నుంచి మొదలు పెట్టండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే 6 మంత్స్ స్పిరిట్ మూవీ తీయడానికి, అంటే మేలో ఈ సినిమా షూటింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మన మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా వస్తుందో ఈ సినిమా జనవరి 9th రాబోతుంది. ఈ సినిమా బేసిక్గా కామెడీ ఇంకా హర్రర్ జానర్లో రాబోతుంది. సో ఇలాంటి కంటెంట్ అనేది నార్త్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఈ సినిమా కానీ పాజిటివ్ టాక్ వచ్చిందా సినిమా ఈజీగా 700 కోట్ల వరకు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకు 700 కోట్లు మాత్రమే అంటున్నానంటే ఈ సినిమాతో పోటీగా ఇంకో ప్యాన్ ఇండియా సినిమా వస్తుంది. అదే విజయ్ తలపతి గారి లాస్ట్ సినిమా 16th మూవీ జననాయకన్ సినిమా వస్తుంది. 2 సినిమాలు ఒకటే రోజు రావడం జరుగుతుంది. కాకపోతే తెలుగు మార్కెట్లో ఈజీగా, తెలుగు మార్కెట్ అని కానీ ప్యాన్ ఇండియా లోపల మొదటి రోజు ఈజీగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా 150 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. అది లాంగ్ రన్లో సినిమా టాక్ని బట్టి ఎంత ముందుకెళ్తుంది, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి మన తెలుగులో ఓకే అయినా నార్త్ మార్కెట్లో ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చూడాలి. అంటే ఈ సినిమా ఆల్మోస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ మూవీ. మరి ప్రభాస్ గారికి ఏంటో ప్రతి సినిమాకి ఒక గట్టి సినిమాని ఎదురుపడుతుంది. ఇక్కడ జననాయకన్ సినిమా వస్తే ఈ సినిమా ఆగస్టు 15th రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీ వచ్చే అవకాశం ఉంది. కింగ్ కూడా చాలా అంటే చాలా పెద్ద మూవీ, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వస్తుంది. ఇంతకుముందు పఠాన్ సినిమా అతనితోనే చేయడం జరిగింది. ఆ పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ది 1000 కోట్లు కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఫౌజీకి పోటీగా ఆ సినిమా అయితే రావడం జరుగుతుంది. మరి ఫౌజీ అది ఒక్కరోజు పోటీగా వచ్చినా అప్పుడు కూడా ఫౌజీ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మాత్రము ఖచ్చితంగా ప్రభాస్దే అదిరిపోయే దెబ్బ ఉంటుంది. కానీ లాంగ్ రన్లో సినిమా టాక్ని బట్టి ముందుకెళ్తుంది. బట్ ఫౌజీ మూవీ ఒక ఇండిపెండెన్స్ డేకి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కాబట్టి ఈజీగా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ఇక లాస్ట్గా బేసిక్గా ఇది జనవరి, ఆగస్టు
షూటింగ్ వచ్చేసి మే వరకు అయిపోతుంది, స్పిరిట్ మే వరకు అయిపోతుంది. కాబట్టి ఇంకోటి డిసెంబర్ మంత్ అనేది ప్రభాస్ గారికి చాలా కలిసి వచ్చే మంత్, మన తెలుగు ఇండస్ట్రీ కూడా కలిసి వచ్చే మంత్. ఎందుకంటే మీరు పుష్ప చూసుకున్న, సలార్ చూసుకున్న ఇవి డిసెంబర్లో వచ్చి అదిరిపోయే రికార్డులను సెట్ చేయడం జరిగింది. సో ఏంటంటే స్పిరిట్ మూవీ కూడా ఆ ఎండింగ్ ఏంటంటే మేలో అయిపోతుంది కాబట్టి తర్వాత చాలా టైం దొరుకుతుంది మనకు. జూన్, జూలై, ఆగస్ట్, ఇలా సెప్టెంబర్ చాలా టైం దొరుకుతుంది. కాబట్టి ఈ సినిమా నాకు తెలిసి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి డిసెంబర్లో స్టార్టింగ్ వీక్ లేదా ఎండింగ్లో డిసెంబర్ క్రిస్మస్ కానుక వస్తే ఆ తర్వాత ఫెస్టివల్ సీజన్, సంక్రాంతి సీజన్ ఉంటుంది కాబట్టి లాంగ్ గ్యాప్ రావడం జరుగుతుంది. కాబట్టి స్పిరిట్ మూవీ కూడా ఆల్మోస్ట్ అదే టైంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఈజీగా 2000 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది. అంటే ఓవరాల్గా 2026లో బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరంటే ఖచ్చితంగా మన ప్రభాస్ గారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 3 సినిమాలు కలిసి కూడా ఆల్మోస్ట్ 3000 కోట్లకు పైగా వసూలను రాబట్టడం జరుగుతుంది. సో ఏంటంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి నిజంగా పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026లో ఆల్మోస్ట్ 90% 3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు కొంచెం అటు ఇటు అయితే స్పిరిట్ 2027కు వచ్చే అవకాశం ఉంది. కానీ 2027లో చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయి. ఒకవేళ స్పిరిట్ వస్తే స్పిరిట్ ఉంటుంది, 8822 ఉంటుంది, రామాయణ పార్ట్ 2 ఉంటుంది, SSMB 29 ఉంటుంది, ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా. అయితే నాకు తెలిసి 2027 వరకు వెళ్ళే అవకాశం లేదు. 2026 ఎండింగ్లోనే ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఓవరాల్గా 2026లో ప్రభాస్ గారి దగ్గర నుంచి వస్తున్న ఈ 3 సినిమాలు దాదాపుగా 3500 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ గారి స్టామినా ఏంటి అనేది మళ్ళొకసారి అయితే ప్రభాస్ గారు మనకు చూపించబోతున్నారు. సో ఫైనల్గా ఏదన్నమాట ఫౌజీ మూవీకి సంబంధించి, రాజాసాబ్ మూవీకి సంబంధించి, స్పిరిట్ మూవీకి సంబంధించి అప్డేట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.